హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి గుడ్డు కూర చేసుకుందాం. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియోకి స్టార్ట్ చేద్దాం రండి. 4 ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకున్నాను, 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను. ఈ గుడ్లు పట్టుకుని ఇది ఉంటుంది కదా గ్రేటర్, పెద్ద కన్నాల దగ్గర ఇలాగా పెద్దగా కట్ చేసుకోవాలి. ఇలా కోరుకుంటే పెద్ద ముక్కలు వస్తాయి, చూసారా అలా వస్తాయి. మొత్తం అంతా ఇలాగే కోరేసుకోండి. 4 గుడ్లు కూడా ఇలా కోరేసుకోవాలి. వేయించి కళాయి పెట్టుకుని ఉల్లిపాయలు వేయించడానికి సరిపడగా 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అవి వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఉల్లిపాయ అంతా. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, 1 రెమ్మ కరివేపాకు. ఇప్పుడు మసాలా టమాటా అంతా మెత్తగా పేస్ట్లా చేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పౌడర్, 1 స్పూను చికెన్ మసాలా, ఒక 2 స్పూన్లు కారం, ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంతో స్మాషర్ తోటి ఇదంతా కలిపి ఇలా అనుకోవాలి. కొంచెం గుజ్జులాగా వస్తుంది. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు ములిగేదాకా వాటర్ వేసుకోవాలి. 1 స్పూను కసూరి మెంతి వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 2 నిమిషాలు అయింది కదా. సో 10 చూసుకుందాం. సరిపోయిందండి. నేను ఎక్కువగా మసాలా వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కోరుకున్న ఈ కోడిగుడ్డు ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా పైకి కిందకి ఒకసారి కలుపుకుంటే కూరలోకి ఇదంతా మెల్ట్ అయిపోద్ది. ఇంకొంచెం వాటర్ పోయేదాకా ఉంచుకోవాలి. పూర్తిగా కలుపుకున్నాం కదా ఇదంతా. ఇది మసాలాలన్నీ దానికి పట్టేదాకా కోడిగుడ్డు ముక్కలకి 1 నిమిషం ఇలాగ మూత పెట్టి ఉంచుకుందాం. 1 నిమిషం చాలు. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని అప్పుడు మూత పెట్టుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది. 1 నిమిషం మూత పెట్టేద్దాం. చూడండి, ఇది ఆయిల్ చుట్టూ వచ్చేస్తుంది కదా, చాలు. మళ్ళీ గ్రేవీ ఉండదు, చల్లారితే గ్రేవీ అయిపోద్ది. ఇదిలోనే ఇది ఇలా ఉండగానే, ఇలా పలచగా ఉండగానే కట్టేసుకోండి. కట్టేసాను. మూత పెట్టేసి అలా ఉంచుదాం. ఇప్పుడు కర్రీ అంతా బౌల్లోకి తీసుకుందాం. చూస్తారు కదా కర్రీ అయితే బౌల్లోకి తీసాను. ఇది చిన్న ఆమ్లెట్ వేసుకుని ఇలా పైన పెట్టుకుని తుంచుకుని మన చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ బాగుంటుంది. ఇలాగ ఆమ్లెట్ ముక్కలు వేసుకుంటే చిన్న చిన్నవి
బాగుంటుంది. చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకుని పిల్లలు చూసి ఇష్టంగా తింటారు. తర్వాత నేనైతే చపాతీ చేశాను. దాంట్లోకి ఈ చపాతీలు మెత్తగా మృదువుగా ఉంటాయి. చపాతీలు ఈ మెత్తగా ఉన్న చపాతీలని మనం తుంచుకొని ఇందులో పెట్టుకుని చూపిస్తే బాగుంటుంది. తిని చూపిస్తాను ఇప్పుడు. ఈ కర్రీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలాగే చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. కర్రీ అయితే చాలా బాగుంది. మీకు గుడ్లు వేసుకునే దాన్ని బట్టి ఎలా చేసుకోవాలో ఉప్పు, కారాలు, మసాలాలు అవి వేసుకోండి. నేనైతే 4 గుడ్లు తీసుకున్నాను కాబట్టి అలా వేసాను. సరే కదా, చపాతీతోటి తిని చూపిస్తాను. చపాతీలు కూడా చాలా మృదువుగా వస్తాయి. పొరలు పొరలుగా ఉంటాయి నేను చేసిన చపాతీలు. కర్రీ కొంచెం చూస్తాను. చూసారు కదా, చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చేసుకునే కర్రీ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.